నమస్తే, నేను జీవసత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో 10 రూపాయల నాణ్యం చెల్లుతుంది, 10 రూపాయల నాణ్యం వద్దు అనొద్దు, 10 రూపాయల నాణ్యం తీసుకోను అని అనొద్దు అనే దాని మీద ఈ వీడియో చెప్తున్నాం. ఈ వీడియోలో ఏం జరుగుతుంది అంటే, ఈ మధ్య కాలంలో 10 రూపాయల నాణ్యం యాక్సెప్ట్ చేయట్లేదు జనం. ఎక్కువ శాతం ఎలా చేయట్లేదు, ఏం చేయట్లేదు, అది ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఏమైంది అనేది తెలియదు. కానీ 10 రూపాయల నాణ్యం అనగానే వాళ్ళు వద్దు వద్దు అంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుంది, ఇది దుష్ప్రచారము, 10 రూపాయల నాణ్యం చెల్లదు అనేది దుష్ప్రచారం. ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ విశ్వ ప్రయత్నంలోనే ఆర్బీఐ వాళ్ళు విజయవాడలో బ్యాంకర్లు రిటైలర్తో ఒక సమావేశం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏదైతే అపోహ, 10 రూపాయల నాణ్యము ఏదైతే చెల్లదు అనేది ఒక అపోహ మాత్రమే అని దానిలో చెప్పడం జరిగింది. 10 రూపాయల నాణ్యము ఎందుకు మొదలైందో ఏమైందో కానీ వద్దనేది ప్రజల్లో ఒక అపోహ, దుష్ప్రచారం చేయటం. దీన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి, నిరాకరించవద్దు అని ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ అలా గనక తీసుకోను, చెల్లదు అని అంటే చట్ట ప్రకారం శిక్షార్హులను కూడా చెప్పడం జరిగింది, పలుమార్లు హెచ్చరించడం కూడా జరిగింది. అయినా కానీ ప్రజల్లో ఒక అపోహలు ఏర్పడటం జరిగింది. ఆ అపోహలతోటి సాధారణంగా ఎక్కువ శాతం ఎక్కడ జరుగుతుంది, 10 రూపాయల కాయిన్స్ అంటే మనం ఎవరితోటి ఎక్కువ 10 రూపాయలు కాయిన్స్ యూజ్ చేస్తామంటే కూరగాయల కాడ కానీ, ఆ పాలు కానీ, చిన్నపాటి కిరాణం కొట్లో కానీ, కిడ్డీ అంటే బడ్డీ కొట్లు కానీ, చిన్నపాటి వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, లేకపోతే చిల్లర ఏదైతే మనము ఎక్కడన్నా గుళ్ళో కానీ ఎక్కడన్నా దానం చేయటానికి కానీ, లేకపోతే గుళ్ళో అంటే మనం ఎక్కడన్నా డొనేట్ చేయటం అంటే 10 రూపాయలు ఇప్పుడు మనం ఎక్కడైనా గుళ్ళో కానీ ఏదైనా పోతే బిచ్చగాళ్ళకి వేద్దామని, లేకపోతే కూరగాయలు కొనే దగ్గర కానీ, మామూలు తోపుడు బండ్ల దగ్గర కానీ ఏదైనా అనగానే 10 రూపాయలు ఇస్తే ఇది వద్దా నాకు చెల్లదంటు. 10 రూపాయల నుండి పాతగా అయిపోయినా చిరిగిపోతున్నా కానీ తీసుకుంటారు. కానీ 10 రూపాయల నాణ్యం వచ్చేటప్పటికి మాకు వద్దు అంటే ఒక విధమైన మార్కెట్లో ప్రతి వాళ్ళ మీద ఒక అపోహ ఏర్పడిపోయింది, ఇది చెల్లదు అని. మనం ఎంతగానంగా చెప్పినా కానీ వాళ్ళకి లేదు. అయితే బాగా నలిగిపోయి రూపాయల నోటు, 10 రూపాయల నోటు ఉన్నా కానీ తీసుకుంటారు తప్ప 10 రూపాయల నాణ్యానికి వాళ్ళు ససేమి అంటే అలా పాతుకుపోయింది అన్నట్టు. ఏది మామూలుగా తోపుడు బండ్లు అనుకోండి, కూరగాయలు అనుకోండి, చిన్నపాటి కిరాణం కొట్లు అనుకోండి, బడ్డీ కొట్లు అనుకోండి, చిన్నపాటి టీ స్టాల్స్ అనుకోండి, ఏదైతే గప్చిప్ బండ్లు అనుకోండి, అటువంటి వాళ్ళంతా. అయితే ఇప్పుడు ఇదే అపోహ పెద్ద మాల్స్లో కూడా జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద అంటే సూపర్ మార్కెట్లు కానీ మాల్స్లో కూడా వాళ్ళు కూడా ఒక విధమైన అపోహ, వద్దులేండి, ఎందుకులేండి, అది ఓకే కానీ మాకు వద్దులేండి, వేరేది ఇవ్వండి అని అనటం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా వద్దనకుండా తీసుకోరు అనమాట. వద్దని అనరు, తీసుకోరు కాబట్టి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇమ్మన్నట్టుగా చెప్పటం వాళ్ళు. అంటే ఈ అపోహ అనేది తొలగిపోవడం కోసం ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు చెప్పడం జరిగింది, మనం కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఎక్కడెక్కడ బ్యాంకులల్లో చెస్ట్లల్లో ఈ 10 రూపాయల నాణ్యాలు లక్షల్లో పేరుకుపోయినాయి. ఉదాహరణకు ఒక విజయవాడ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకులో చెస్ట్లోనే 10 రూపాయల నాణ్యాలు 12 లక్షల రూపాయలు విలువైనటువంటి 10 రూపాయలు పేరుకుపోయినట్లు, అక్కడ చోటు లేక, ప్లేస్ లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావటం అనేది వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణ్యాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి, ప్రజల్లో ఒక విధమైనటువంటి అవేర్నెస్ కల్పించాలి. అవేర్నెస్, అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారు, బుధవారం ఒక విజయవాడలో ఒక ప్రధాన బ్యాంకర్లతోటి, రిటైలర్లతోటి, కస్టమర్లతోటి వాళ్ళతోటి ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే చేసినారో అంటే ఈ 10 రూపాయల నాణ్యం యొక్క అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమైంది అనే దాని మీద 2009 మార్చి 2017 జూన్ మధ్యలో 14 సార్లు ఈ 10 రూపాయల నాణ్యాలు ప్రింట్ అవ్వడం జరిగింది. అంటే విడుదలైనవి కొత్త మోడల్స్ తోటి. అయితే అక్కడ ఏం జరిగింది, ఎందుకు అపోహలు వచ్చినాయి అంటే సందర్భాన్ని బట్టి ఈ 10 రూపాయల నాణ్యాలు ఏమైంది, డిజైన్లలో మార్పులు వచ్చినాయి. ఎప్పుడైతే డిజైన్లలో మార్పులు రావడం జరిగిందో ఈ 10 రూపాయల నోటు ఎక్కువ శాతం మామూలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ నాణ్యాలు ఎప్పుడైతే మారుతూ వచ్చిందో అంటే డిజైన్లు, ఈ 10 రూపాయల నాణ్యం వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, నాణ్యం అంటే 10 రూపాయల నోటు ఉందనుకో కాగితం కాబట్టి ఎన్నిసార్లు ఎక్కువ చేంజ్ అవుతున్నా కొద్దీ
అది డ్యామేజ్ ఎక్కువ అయిపోద్ది తొందరగా. ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోద్దో మళ్ళీ బ్యాంక్ వెళ్ళటం, బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళటం, రిజర్వ్ బ్యాంక్ నుంచి మళ్ళీ దాన్ని మింట్కి వెళ్ళటం, వెళ్ళేసినాక మళ్ళీ కొత్త అవన్నీ ఎంటర్ చేయటం, మళ్ళీ కొత్త కాగితాలు ప్రింట్ చేయటం, కొత్త నోట్లు ప్రింట్ చేయటం, ఇదంతా ప్రాసెస్, ఎక్స్పెన్సెస్, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకని నాణ్యం అయితే ఈజీ. అంటే ఎన్నిసార్లు ఎన్ని చేతులు మారినా కానీ నాణ్యం పాతకైతుంది తప్ప దాని యొక్క అంటే వేరే విధంగా డ్యామేజ్ కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు నాణ్యాలను ఎక్కువ యూజ్ చేయడం కోసం ఎక్కువ ప్రింట్ చేయడం జరిగింది. ఎక్కువైతే ఎప్పుడైతే అవి నాణ్యాలను ముద్రించడం జరిగిందో ఆ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ డిజైన్లు అయ్యేటప్పటికీ, పలు డిజైన్లు అయ్యేటప్పటికి జనాల్లో ఇది ఒరిజినల్, ఇది కాదు అని, ఇది పాతది, ఇది కొత్తదనో, లేకపోతే ఇది ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఒరిజినలో, ఏది ఫేకో, డూప్లికేటో తెలవక కొంత అపోహలు ఏర్పడటం. దీంతోపాటు కొంతమంది ఎందుకులే మనకెందుకు, మాకేం వద్దులే, ఆ కాయనే మాకొద్దని అనటం. ఇలా 10 రూపాయల నోటు బాగలేకపోయినా, చిరిగిపోతున్నా, టేప్ వేసినా, 10 రూపాయల నోటు నలిగిపోయినా కానీ తీసుకుంటారు తప్ప 10 రూపాయల కాయిన్ తీసుకోవట్లేదు. అది దానికోసానికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏంటిది విస్తృత సమావేశాలు పెట్టి వీటిని ఇప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు చేయటం కోసం. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, ఈ బ్యాంకులకు వచ్చే పాడైపోయిన నోట్లన్నీ బ్యాంకులకు రాగానే అవి ఏం చేస్తారు, చెస్ట్లో జమ చేస్తారు. జమ చేసినాక అక్కడి నుంచి ఆర్బీఐకి వెళ్తాయి. ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ నోట్ల మీద మళ్ళీ ఆల్టర్నేటివ్ మళ్ళీ చేస్తారు. ఆ 10 రూపాయల నోట్ల బదులు ఇప్పుడు 10 రూపాయల కాయిన్స్ని జమ చేయడం జరుగుతుంది. అది బ్యాంకులో చెప్పడం జరిగింది, విజయవాడలో ఆ కాన్ఫరెన్స్లో బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది. ఇది సింపుల్గా. అయితే 10 రూపాయల నాణ్యాలు ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి అపోహలు ఏవైతే ఉన్నాయో 10 రూపాయల నాణ్యాలు చెల్తాయి అని స్పష్టం చేస్తూ 2016లోనే ఆర్బీఐ ఒక అనౌన్స్మెంట్ జరిగింది. పలుమార్లు 2016లో చేయడం జరిగింది, 2018లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది 10 రూపాయల నాణ్యాలు చెల్తాయి అని. అయితే నేను నా నుంచి ఏంటిది అంటే, బాబు ఈ వీడియో చూపించి 10 రూపాయల నాణ్యం చెల్లుతుంది అని చెప్పేసి మనము ఎక్కువ శాతం యూజ్ చేయడానికి ప్లాన్ చేస్తాము అనేది ఉద్దేశం. అంతకుమించి ఏం లేదు. 10 రూపాయల నాణ్యాల మీద ఉన్నటువంటి అపోహ తొలగించుకొని 10 రూపాయలు కూడా యూసేజ్ ఉంది అని చెప్పడం వరకే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం, నా ఉద్దేశం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.